ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల నుండి ముందస్తు విత్డ్రాల్ సంబంధించి లిమిట్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి 5 లక్షలు పెంచబోతున్నట్టు తెలిపారు. ఇదివరకు ఈ లిమిట్ 1 lakh ఉండేది. ఈ 5 లక్షల ముందస్తు చెల్లింపులన్నీ ఇకపై ఆటో సెటిల్మెంట్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ఆటో సెటిల్మెంట్ విధానం కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నటువంటి సమయంలో తొలిసారిగా తీసుకొచ్చినట్లు ఈపీఎఫ్ఓ సంస్థ తెలిపింది. ఈ ఆటో సెటిల్మెంట్ విధానం ద్వారా లక్షల మంది కార్మికులకి ముందస్తు విత్డ్రాల్ సంబంధించి 3 రోజుల్లోనే సెటిల్మెంట్ పరిష్కరించబడతాయని చెప్పేసి కేంద్ర మంత్రి తెలిపారు. ముఖ్యంగా అత్యవసర బస్సుల్లో పీఎఫ్ ఖాతాల నుండి డబ్బు తీయాలనుకునే కార్మికులందరికీ ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి మంత్రి అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చందాదారులందరి కోసం తీసుకొచ్చినటువంటి ఈ ఆటో సెటిల్మెంట్ విధానాన్ని తర్వాత వైద్య చికిత్స, విద్యాభ్యాసం, వివాహాలు, ఇల్లు కట్టడాలు వంటి అత్యవసరాలకు సంబంధించి ఈ ఫెసిలిటీని వర్తింపజేసింది ఈపీఎఫ్ఓ సంస్థ. సిబ్బందితో పని లేకుండానే కంప్యూటర్ వ్యవస్థ ఈ క్లెయిమ్లన్నీ పరిష్కరిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చందాదారుల ముందస్తు క్లెయిమ్లన్నీ దాదాపు 2.34 crores అన్ని ఈ ఆటో సెటిల్మెంట్ విధానంలోనే పరిష్కరించబడ్డాయని చెప్పేసి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాండవీయ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి 2 నెలల్లోనే 76.72 crores దాదాపు ఈ ముందస్తు క్లెయిమ్లన్నీ 70%గా ఈ ఆటో సెటిల్మెంట్ మోడ్లోనే పరిష్కరించబడ్డాయని చెప్పేసి కేంద్ర మంత్రి తెలిపారు.